హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భిన్నాలు మరియు దశాంశాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 7th క్లాస్ ఎన్సీఆర్టీలో సెకండ్ లెసన్ అనమాట. ఇంతకుముందు మనం భిన్నాల గురించి, వాటి యొక్క సంకలనం వ్యవకలనాల గురించి డిస్కస్ చేసాము. ఈ వీడియోలో భిన్నాల గుణకారం, భాగాహారము, మిగతా టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో భిన్నాల గుణకారం కనుక చూసుకుంటే, సపోజ్ ఇక్కడ చూడండి, నార్మల్గా మనకి ఏదైనా ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం ఇచ్చి 7, 4 అని ఇచ్చాడు. సో మనకు ఫార్ములా ఏంటి? L ఇంటూ బి కదా, 7×4 = 28 సెంటీమీటర్లు అని చెప్పి, సో సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి మనం రాస్తాం. అదే మనకి భిన్నాల రూపంలో ఇచ్చాడు అనుకోండి, సపోజ్ 7 1/2, 3 1/2 రూపంలో ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ మనం ఏంటి, వీటిని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం. 2 ఏళ్ళ 14 1 15/2 ఇంటూ 3 ఏళ్ళ 6 7/2. సో ఒకటి కలిపితే 7 7/2. ఇప్పుడు మనం ఏంటంటే లవాల్ని హారాల్ని ఇంటూ చేసేస్తాము. సో చూసుకుంటే 7 5 35, 3 7 1 7 105, 2 2 4. లేదు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే మనం చేసుకోవచ్చు. సో 105/4 అనేది చూసుకుంటాం. సో ఇలా మనకి ఈ యొక్క భిన్నాల యొక్క గుణకారం అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భిన్నాన్ని పూర్ణాంకం చేత గుణించడం. ఏదైనా ఒక భిన్నం ఇచ్చి, సపోజ్ ఒక 2/6 అనేది ఆర్ 2/5 అనేది ఇచ్చారు. దాన్ని ఒక పూర్ణాంకం అంటే ఒక 3 or 5 or ఏదైనా ఒక 6 తీసుకోండి పోనీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ లవంతో దాన్ని గుణిస్తాం అన్నమాట. లేదు ఇక్కడ ఈ రెండు ఏమైనా క్యాన్సిల్ అయితే కొట్టేయచ్చు. లేదు 2 6 12, సో 12/5 ఈ విధంగా మనం అయితే గుణిస్తాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక చిత్రాన్ని షేడ్ చేశారు. ఇందులో ఒక పావు వంతు, ఇందులో ఒక పావు వంతు షేడ్ చేశారు, అంటే 2 పావులు అనమాట. సో 2 పావులు అన్నట్టు తీసుకుంటాం. ఈ 2 1 2 2 అంటే హాఫ్, అంటే ఈ 2 పావులు కలిపి మనం హాఫ్గా చేయొచ్చు. సో 1/2గా మనం రాసుకున్నాం. ఇలాగ మనకి నిత్య జీవితంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే గుణకార ప్రక్రియలో భిన్నాన్ని భిన్నం చేత గుణించడం కానీ, భిన్నాన్ని పూర్ణాంకం చేత గుణించడం కానీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 3 × 1/2 అని చెప్పి అన్నారు. సో అంటే 3 1 3, ఈ 2 అనేది రాసుకుంటాం. సో 3/2 అనేది అవుతుంది. ఇలా మనకి చేయొచ్చు. సో ఇక్కడ మనం పూర్ణాంకాన్ని, అంటే ఇప్పుడు ఒక పూర్ణాంకం ఉన్నది 6 ఉన్నది, 1/2 చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే ఈ పూర్ణాంకము లవము 2 గుణించాలి, అంతేగాని ఇక్కడ ఈ 2 గుణించడానికి అవ్వదు. సో ఇప్పుడు 1/2 × 6 అనేది ఉన్నది. ఈ లవంతో దీన్ని గుణించాలన్నమాట. 1 × 6 6. ఈ ఏదైతే హారం ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతే చేద్దాం. సో ఆ విధంగా చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఒక మిశ్రమ భిన్నాన్ని పూర్ణాంకంతో గుణించడానికి ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి. అదే కదా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 2 5/7 అనేది ఉన్నది. 3 × 2 5/7 ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఈ 3తో గుణించాలంటే ఫస్ట్ ఇది అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 7 7 14, 14 5 19, 19/7 ఇంటూ ఇక్కడ ఉన్న 3 రాసేస్తాం. సో ఈ విధంగా మనకి చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక్కొక్కసారి మనకి ఏమని ఇస్తాడు అంటే, 1లో 1/2 లేదా 2లో 1/2. ఈ లో అనేది దేని తెలియజేస్తుంది అంటే ఇంటూని తెలియజేస్తుంది అనమాట. ఆ లో అంటే అక్కడ అర్థం ఇంటూ అని. సో ఇప్పుడు ఇక్కడ 2లో 1/2 అంటే 1/2 × 2గా రాస్తాం. లో అంటే ఇక్కడ ఇంటూ అని అర్థం. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 రాస్తాం. అంటే 2 హాఫ్లు అనమాట, 2 అరలు. సో 2 అరలు అంటే ఏంటి, మనకి హాఫ్ ప్లస్ హాఫ్ చేస్తే మనకి 2/2 అంటే 1 కదా, పూర్తి ఒక భాగం అనేది వస్తుంది. సో అలాగా లో అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5లో సంథింగ్ 2లో ఇలా లో అని ఇస్తే దాన్ని మనం ఇంటూ చేయాలి అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ అదే పాయింట్ ఇచ్చారు, లో అనేది గుణకారాన్ని సూచిస్తుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం, తర్వాత ఎక్సర్సైజెస్ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే భిన్నాన్ని మరో భిన్నంతో గుణించడము. ఇప్పుడు ఇందాక ముందు మనం చెప్పుకున్నాం 9/4 × 9/4లో 1/2 అని అన్నారు. 9/4లో 1/2 అంటే మనం ఏం చేయాలి, 1/2తో ఇంటూ చేసేయాలి. ఇప్పుడు ఈ 1/2 × 9/4 అని వేసుకున్న పర్లేదు, ఇలా అయినా పర్లేదు. ఇలా సో 9/4 అనేది వేసుకున్నాం. 1 9s are 9, 2 4s are 8. అంటే
ఇలా మనం భిన్నాన్ని భిన్నంతో గుణించినప్పుడు లవాల్ని గుణిస్తాం, హారాల్ని గుణిస్తాం. సో లవాల్ని గుణించి వచ్చింది లవంలోని, హారాల్ని గుణిస్తే వచ్చింది ఇక్కడ హారంలోని వేస్తాం. సో ఆ విధంగా 2 భిన్నాల్ని మనం గుణకారం చేస్తాము. అలాగే నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూద్దాం. 2 క్రమ భిన్నాలను గుణించినప్పుడు ప్రతి భిన్నం కంటే లబ్ధం తక్కువగా ఉంటుందని మీరు కనుగొంటారు, లేదా 2 క్రమ భిన్నాల లబ్ధం యొక్క విలువ 2 భిన్నాలలో ప్రతి దానికంటే చిన్నదని మనం చెప్తాం. సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి 2/3 × 4/8 అనేది చూసాం. సో 2/3 అనేది 4/5 అనేవి ఏంటి, క్రమ భిన్నాలు. అంటే లవము చిన్నదిగా హారం పెద్దదిగా ఉంటే వాటిని క్రమ భిన్నాలు అంటాం కదా. ఈ 8/5 అనేది ఎలా ఉన్నది, 2/3 కంటే 8/5 అనేది 8/15 అనేది 2/3 కంటే చిన్నదిగా ఉంది. అలాగే 4/5 కంటే కూడా చిన్నదిగా ఉన్నది. అంటే వచ్చిన ఏదైతే భిన్నం విలువ అనేది మనకి ఈ ప్రతి భిన్నం ఏదైతే ఉన్నదో దానికంటే తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ 2 భిన్నాలలో ప్రతి భిన్నం కంటే 2 అపక్రమ భిన్నాల లబ్ధం ఎక్కువగా ఉంటుంది. సో క్రమ భిన్నాలు అయితే వచ్చిన లబ్ధం అనేది ఇప్పుడు A × B చేశారనుకోండి, C అనే లబ్ధం వచ్చింది. ఇక్కడ A అనేది ఒక భిన్నం, B అనేది ఒక భిన్నం, C అని ఈ 2 ఇంటూ చేస్తే C అనే భిన్నం వచ్చింది. ఈ C అనే భిన్నము ఏమవుతుంది, ఈ A భిన్నము B భిన్నము క్రమ భిన్నాలు అయితే ఈ C అనేది A కంటే B కంటే తక్కువగా ఉంటుంది. ఒకవేళ A భిన్నము B భిన్నము అపక్రమ భిన్నాలు అయితే, అంటే లవం అనేది పెద్దదిగా హారం అనేది చిన్నవిగా ఉన్న అపక్రమ భిన్నాలు అయితే ఈ వచ్చిన వాల్యూ అనేది ఈ 2 భిన్నాల కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అదే ఇక్కడ స్టేట్మెంట్. సపోజ్ ఇక్కడ 4 అంతే, ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ 2.2 ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే భిన్నాల భాగహారము. ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నంతో భాగించడం గురించి ఇచ్చారు. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 3/2ని 6 డివైడెడ్ బై 3/2 అని అన్నారు. దీన్ని మనం ఎలా రాసుకుంటాం, 3/2/6గా రాసుకుంటాం. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి by 1 అని వేసుకుందాం. ఈ 3/2 అనేది ఇలా ఉంచుతాం. ఈ 6/1 అనేది పైకి వెళ్తే 1/6 అనేది అవుతుంది. సో 3 1 * 3 2 అంటే 1/4 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 15/2 అలాగే 3/2 అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కనుక చూసుకుంటే ఒక పూర్ణాంకాన్ని భిన్నంతో భాగించడం అని ఇచ్చారు. సో ఇక్కడ 1 డివైడెడ్ బై 1/2 అని అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే సో 1/1/2 అనేది వస్తుంది. ఇక్కడ 1 అనేది ఇలానే ఉంచుతాం, ఇంటూ ఈ 1/2 అనేది పైకి వెళ్తే 2/1 అనేది అవుతుంది. అంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే సో 3 ఇంటూ సో ఇక్కడ ఒకటి చూసుకుంటే 3 డివైడెడ్ బై 1/4 అనేది ఉన్నది. సో ఇక్కడ 3 ఇంటూ ఈ 1/4 అనేది ఇంటూ చేస్తే 4/1 అవుతుంది. సో 3 4 12. సో 12 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు మనం భాగహారం అనేది చేస్తాము. నెక్స్ట్ భిన్నం యొక్క వృత్క్రమ్యం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటే మనకి. సో ఇక్కడ 1/2 యొక్క లవము హారం పరస్పరంగా మార్చుకోవడం ద్వారా 1/2ని విలోమం చేయడం ద్వారా మనకి 2/1 అనేది వస్తుంది. అలాగే 1/3ని విలోమం చేయడం ద్వారా 3/1 అనేది వస్తుంది. సో ఇలా మనకి 0 కాకుండా మిగిలిన సంఖ్యల యొక్క లబ్ధము 1 అయితే ఆ సంఖ్యలు మనకి పరస్పరం వృత్క్రమ్యాలు అనేవి అవుతాయి. సపోజ్ ఇక్కడ 5/9 యొక్క వృత్క్రమ్యం 9/5, 9/5 యొక్క వృత్క్రమ్యం 5/9 అనేది అవుతుంది. అలా అన్నమాట. ఇప్పుడు 5/9 అలాగే ఇంటూ దాని యొక్క వృత్క్రమ్యం 9/5. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది కదా. అలా వాటి యొక్క లబ్ధం ఏదైతే 1గా వచ్చే సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని వృత్క్రమ్యాలని అంటాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి
పూర్ణాంకంను ఏదైనా భిన్నంతో భాగించాలంటే ఆ భిన్నం యొక్క వృత్క్రమ్యం ద్వారా ఆ పూర్ణాంకంను గుణించాలి అని అంటున్నారు. సో ఈ వృత్క్రమ్యం మధ్యలో ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే, ఇప్పుడు ఏదైనా ఒక పూర్ణాంకాన్ని ఒక భిన్నంతో భాగించాలి అంటే ఆ పూర్ణాంకంకి ఆ యొక్క భిన్నం యొక్క వృత్క్రమ్యం అంటే ఇక్కడ 3/4 ఉంది కదా, దాని యొక్క ఆపోజిట్ ఎంత 4/3. సో దాని చేత గుణించాలి అని చెప్తున్నారు. సో అదే అందుకని ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్, పూర్ణాంకంను మిశ్రమ భిన్నంతో భాగిస్తున్నప్పుడు ముందుగా మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నంలోకి మార్చాలి. అది ఆల్రెడీ ఇంతకుముందే మనం స్టేట్మెంట్ చూసాం. ఇలా మిశ్రమ భిన్నాల్లో ఇచ్చినప్పుడు మనం వాటిని ఏం చేయాలి, అపక్రమ భిన్నంలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్, భిన్నాన్ని పూర్ణాంకంతో భాగించడం. సో ఒక భిన్నాన్ని పూర్ణాంకం చేత భాగించడం గురించి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ 3/4 డివైడెడ్ బై 3 అనేది ఇచ్చారు. ఈ 3 కింద ఏం లేదు కాబట్టి 1 అనేది వేసుకుంటాం. సో ఇక్కడ 3/4 అలా ఉంచుదాం అనుకోండి. ఇంటూ ఈ 3/1 అనేది ఈ 3/1 యొక్క ఆపోజిట్ ఎంత అవుతుంది, 1/3 అవుతుంది. సో దాని చేత గుణించాలి. 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ఇక్కడ 4 1/4 అనేది మిగులుతుంది. అంటే ఏదైనా ఒక భిన్నము నెక్స్ట్ ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నంతో భాగించడం. సో ఇక్కడ 1/3 డివైడెడ్ బై 6/5 అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ 1/3ని అలా ఉంచుతాం. ఈ 6/5 యొక్క ఆపోజిట్ ఎంత అవుతుంది, 5/6 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 5/18 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇలా మనం భాగించినప్పుడు ఆ భిన్నం యొక్క వృత్క్రమ్యంతో మనం ఇంటూ చేసినట్టయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 8/5 డివైడెడ్ బై 2/3 అనేది ఇచ్చారు. 8/5 అలా ఉంచాం. 2/3 అనేది 2/3 యొక్క వృత్క్రమ్యం ఎంత అవుతుంది, 3/2 అనేది అవుతుంది. సో 8/5 ఇంటూ 3/2 అనేది అవుతుంది. 2 1 2 4 4 3 12/5. సో 12/5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2.3 ఉంది, అది చూద్దాం. తర్వాత దశాంశ సంఖ్యల యొక్క గుణకారం గురించి ఇచ్చారు. సో దశాంశ సంఖ్యలను ఏ విధంగా గుణించాలో పాయింట్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాని గురించి ఇక్కడ బేసిక్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ 0.1 అనేది ఇచ్చారు. 0.1 ఇంటూ 0.1 అనేది ఎంత అని కనుక్కోమన్నారు. ఇక్కడ 0.1 అంటే ఈజ్ ఈక్వల్ టు 1/10 అని అర్థం. సో ఇక్కడ 0.1 ఇంటూ 0.1 అంటే 1/10 ఇంటూ 1/10 అని అర్థం. సో 1/10 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. 10 ఇంటూ 10 100 అవుతుంది. 1/100 అవుతుంది. సో ఇప్పుడు మనం 0.01గా రాస్తాం. ఈ యొక్క సున్నాలకి అంటే ఈ యొక్క సున్నాలు ఏవైతే ఈ 1 అనేది మనం పాయింట్ రూపంలో పెట్టేసుకుంటాం. ఈ 2 సున్నాల రూపంలో డిజిట్స్ అనేవి ఒక 0, అలాగే ఇక్కడ 1 అనేది ఉన్నది కాబట్టి 1 అనేది వేసుకుంటాం. సో ఇక్కడ 1/10 అంటే ఏం సూచిస్తుంది అంటే 10 భాగాల్లో ఒక భాగాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 0.2 ఇంటూ 0.3 అనేది ఉన్నది. సో 2/10 ఇంటూ 3/10 అనేది అవుతుంది. 2 3 6 10 ఇంటూ 10 100 అనేది అవుతుంది. సో 0.06 అనేది దాని యొక్క ఆన్సర్ అనమాట. అంటే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి ఇప్పుడు 0.1 ఇంటూ 0.1 అన్నారు కదా, పాయింట్స్ కాసేపు లేవనుకొని నార్మల్గా చేసేయండి గుణకారం. సో 1 ఇంటూ 1 1 1 0 0 0 1 1 0 0 0. సో ఇక్కడ 0 1 1 అనేది వచ్చింది. ఇక్కడ ఎన్ని పాయింట్ల తర్వాత మనకి సారీ 0 ఇంటూ 1 0 కదా, 0. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉన్నాయి. సో కుడివైపు ఉన్న డిజిట్స్ చూసుకోవాలి, ఎడం వైపు ఉన్నవి కాదు. కుడివైపు ఉన్న డిజిట్స్ని చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చిన ఆన్సర్లో కుడివైపు నుంచి లెక్క పెట్టుకుంటూ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో ఇలా పాయింట్ అనేది పెట్టుకుంటాం. 0.01 అలా మనం కూడా చేసుకోవచ్చు, 2 రకాలుగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తర్వాత చూసుకుంటే 10 100 1000లలో దశాంశ సంఖ్యల గుణకారం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 2.3 అంటే మనం 23/10గా రాసుకుంటున్నాం. అదే 2.35 అంటే 235/100గా మనం రాసుకుంటున్నాం. అంటే ఇక్కడ
దశాంశ బిందువు యొక్క స్థానం ఆధారంగా దశాంశ సంఖ్యను హారంలో 10 లేదా 100తో భిన్నంగా మారుస్తున్నాం. అంటే ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉన్నదనుకోండి 10గా రాసుకుంటున్నాం. 2 డిజిట్ల తర్వాత పాయింట్ ఉంటే దాన్ని 100గా, 3 డిజిట్ల తర్వాత పాయింట్ ఉంటే దాన్ని 1000గా. అంటే ఈ కుడి పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు అయితే ఉన్నాయో మనం లాభం అంటే హారంలో రాసుకున్నప్పుడు, భిన్న రూపంలో హారంలో రాసుకున్నప్పుడు అన్ని సున్నాలు అనేవి పెడుతున్నాం. సో అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఒకవేళ మనకి ఈ దశాంశ సంఖ్యల్ని 100 చేత కానీ, 10 చేత కానీ, 1000 చేత కానీ గుణించినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే దశాంశ బిందువు ఉన్నదో దాని యొక్క స్థానంలో మార్పు అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి 1.76ని 10తో గుణించినట్టయితే ఇక్కడ 0.1 పక్కన ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి 7 పక్కకు వచ్చింది. అంటే ఇక్కడ 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ 10 అనేది పైకి వెళ్ళి పాయింట్ అయిపోతుంది అనమాట. 17.6గా అది మారిపోతుంది. సో అలా మనం 100 చేత కానీ, 10 చేత కానీ, 1000 చేత కానీ దశాంశ సంఖ్యలు గుణించినప్పుడు దశాంశ బిందువులో మార్పు అనేది మారుతూ ఉంటుంది, అంటే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి అదే ఇచ్చారు. ఒక దశాంశ సంఖ్యను 10, 100, 1000తో గుణించినప్పుడు లబ్ధంలోని అంకెలు దశాంశ సంఖ్యలో ఉన్నట్లే ఉంటాయి. అయితే లబ్ధంలోని దశాంశ బిందువు 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాలకు కుడివైపు మార్చబడుతుంది. అదే కదా మనం పైన డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి 0.07 × 10 అని చేశాడు. సో 0.7కి వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి, 1 సున్నా ఉంది కాబట్టి ఈ పాయింట్ తర్వాత కుడివైపుకి అన్ని స్థానాల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో 0.7 దగ్గరకు వచ్చేసింది. అలా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దశాంశ సంఖ్యల భాగహారం అని అన్నాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే 1.9 సెంటీమీటర్ పొడవు గల కొన్ని రంగు కాగితాలు అవసరమట. 9.5 సెంటీమీటర్ పొడవు గల రంగు కాగితాన్ని కలిగి ఉన్నాయంట. అంటే 9.5 కాగితాన్ని సెంటీమీటర్ల కాగితాన్ని కలిగి ఉంది. 1.9 ఇప్పుడు ఈ రెండింటిని భాగాహారం చేసినట్టయితే ఇప్పుడు 9.5ని 95/10గా రాసుకోవచ్చు. 1.9ని 19/10గా రాసుకోవచ్చు. ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇది పైకి వెళ్తే దాని వృత్క్రమ్యం అవుతుంది కదా, 10/19 అవుతుంది. సో ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది. 95/19 అనేది ఉంటుంది. అలా ఇక్కడ చూడండి 10, 100, 1000తో భాగించడం అని చెప్పి ఇచ్చారు. ఒక దశాంశ సంఖ్యను 10, 100, 1000తో భాగించడాన్ని కనుగొనడం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి 31.5/10 అనేది ఇచ్చారు. ఈ 31.5ని మనం 315/10గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ 10 ఉంది కదా, by10 అది దాని యొక్క 10/1 అనుకోవచ్చు. దాన్ని పైకి వృత్క్రమ్యం ఏమవుతుంది, 1/10 అవుతుంది. సో ఇక్కడ 315/10 × 10 100 అనేది అవుతుంది. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన ఉన్న దాంట్లో కుడివైపు నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్ పెడతాం. అంటే 1, 2 ఇక్కడ పెడతాం. అంటే 3.15 అనేది అవుతుంది. ఒకవేళ 100 చేత భాగించారనుకోండి. సో ఇలా ఇంటూ 31.5ని 315/10గా రాసాం. ఇంటూ 100 అనేది వేసాం. సారీ, ఈ 100 అనేది దాని యొక్క ఆపోజిట్ 1/100 అయిపోతుంది. ఇప్పుడు 3 సున్నాలు 1000 అనేది వచ్చేసింది. 10 × 100 1000 కాబట్టి ఇప్పుడు ఈ 3 సున్నాలకు బదులుగా పైన 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం 315. సో ఇక్కడ పాయింట్ తర్వాత 0 అనేది పెట్టుకుంటే 0315గా మనం చదువుతాం అన్నమాట. నెక్స్ట్ ఆ విధంగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి ఏంటంటే ఒక సంఖ్యను 100, 10, 1000తో భాగించినప్పుడు సంఖ్యలో మరియు భాగఫలంలో అంకెలు ఒకేలా ఉంటాయని చెప్పగలం. అయితే 1 తర్వాత ఎన్ని ఎక్కువ సున్నాలు ఉంటే అన్ని స్థానాలకు భాగఫలంలోని దశాంశ బిందువు ఎడం వైపుకి మార్చబడుతుంది. సో అదే ఇక్కడ ఇచ్చారు, మనం చేసిందే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ దశాంశ సంఖ్యని పూర్ణాంకంతో భాగించడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దశాంశ సంఖ్య 6.4ని తీసుకున్నారు. దాన్ని ఒక పూర్ణాంకం చేత భాగిస్తున్నారు. 6.4ని 64/10గా రాసుకోవచ్చు. ఇది మనకి పైకి వెళ్తే 1/2 అనేది 2/1 అనేది 1/2 అవుతుంది. సో 2 1s are 2 3s are 2 2s are అంటే 32/10. దీన్ని మనం 3.2గా మనం రాసుకోవచ్చు. ఇలా మనకి ఒక దశాంశ భిన్నాన్ని పూర్ణాంకంతో కూడా భాగాహారం అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా
నెక్స్ట్ టాపిక్లో ఒక దశాంశ సంఖ్యను మరొక దశాంశ సంఖ్య చేత భాగించడం అని చెప్పి ఇచ్చారు. సపోజ్ ఇక్కడ 25.5/0.5 అన్నాడు. వీటిని పాయింట్ లేకుండా రాసుకోండి. 255/10. అయితే 10 100 ఎలా రాసుకుంటున్నారంటే ఈ పాయింట్ అనేది మనం 1గా పెట్టుకుంటాం. పాయింట్ తర్వాత కుడివైపు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని సున్నాలు పెట్టుకుంటాం. ఇక్కడ ఒక్కటే డిజిట్ ఉంది కాబట్టి, ఒక్క సంఖ్య ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకున్నాం. బై ఈ 0.5ని 5/10గా రాసుకుంటాం. 0.5ని 5/10గా రాసుకుంటాం. ఇప్పుడు ఈ 5/10 అనేది దాని యొక్క ఆపోజిట్ 10/5 అనేది అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే 10 క్యాన్సిల్. చూసుకుంటే 5 5ల 25, 51 అంటే 51 అనేది దాని యొక్క ఆన్సర్గా రావడం జరిగింది. బట్టి మనం ఒక దశాంశ సంఖ్యను ఒక దశాంశ సంఖ్యతో, ఒక దశాంశ సంఖ్యని భిన్నంతో, పూర్ణాంకంతో కూడా మనం ఇలా భాగహారం అనేది చేయవచ్చు. సో 2.5 ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇది మనకి యొక్క లెసన్లో ఉన్న బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ పార్ట్లో మనం దత్తాంశ నిర్వహణ అనే టాపిక్లో ఉన్న బేసిక్స్ని అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.